10వ తరగతి పేద విద్యార్థులు ఇళ్ల నుంచి స్కూళ్లకు సకాలంలో వచ్చే విధంగా ఉచిత సైకిళ్లను అందిస్తున్నామని కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మన మోదీ కానుక కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కళాశాల మైదానం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ప్రాథమిక దశలో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎల్కేజీ నుంచి 6వ తరగతి విద్యార్థులకు మోడీ కిట్తో స్కూల్ బ్యాగ్, నోట్ పుస్తకాలు అందిస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి. ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు. కొత్త డౌట్ వచ్చింది అన్నట్టు. ఈ 10th అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తున్నారు కదా వాపస్. సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు. దాన్ని సైకిల్స్ క్వాలిటీ సైకిల్స్ కు బతుకమ్మ చీరలక క్వాలిటీ లేని సైకిల్ కావు. ఇవి క్వాలిటీ ఉన్న సైకిల్. ఇవి ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఇవి కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే సరే ఈ గతంలో కూడా జిల్లా అధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. అధికారులు సహకరించే వాళ్ళు కాదు. అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు. ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ, నిజాయితీగా, నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు అందుతాయన్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇస్తాం. నెక్స్ట్ 9th వాళ్ళు 10th కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు ఎల్కేజీ నుంచి, ఎందుకంటే ఇక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీ ఉంటాను. ఎంపీగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి 6th వరకు కూడా మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగ్, దానిలో ప్రభుత్వం 2 నోట్ బుక్స్ ఇస్తున్నది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్. మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంతంగా ఇవ్వడానికి నేను కోటీశ్వరంగా నాకు డబ్బులు లేవు. ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నా దగ్గర వచ్చినప్పుడు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు, వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు, సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నది తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు. ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపడుతున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాల చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్ పోయి, ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్ పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే. 2 రకాల సైకిల్స్ ఉంటాయి. చిన్న సైకిల్ ఉంటే దానికి 15 పైసలు గంటకు 15 పైసలు. కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు. ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు 40 పైసలు. మరీ పెద్ద సైకిల్ గంటకు 50 పైసలు. ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము. మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. మాది కూడా పేదరికం నుంచి వచ్చే కుటుంబం. కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది. సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అందరూ బైక్ల మీద కూడా పోతున్నారు, కార్లలో కూడా పోతున్నారు. వాళ్ళతో మన పోలికలు, వాళ్ళు కొనుక్కోవడం తప్పేం కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ రావడం, పోయి రావడానికే సమయం అవుతుంది. కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువులు చదవాలి, ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతోని దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం.